సార్ ఇప్పుడు చూస్తుంటే ఐపాక్ లో కొత్త టెన్షన్ మొదలైందన్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే జగన్ సభలు ఏవైతే నిర్వహిస్తున్నారో ఆ వ్యూహాలు కొంచెం చేంజ్ చేయాలి అని చెప్పేసి సజ్జల గారు అయితే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నిజంగానే ఆ వ్యూహాలు ఏమైనా చేంజ్ అయితే సభలను సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? వ్యూహాలు ఈ సభలు సక్సెస్ చేయడానికి ప్రజల్లో ఆదరణ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా మొహం చూడటానికి ఇష్టపడాలి. మీకు కొంచెం కాకపోతే కొంచెం నిజం మాట్లాడితే వింటారు. ఆయన ఏం చెప్పాలంటే నా తప్పు అయిపోయింది, నేను ఏదో అనుకున్నాను చేద్దామని చేయలేకున్నా, కావాలంటే సలహాదారుల మీద తోసేసిన సలహాదారులను పక్కదారి పెట్టించారు. నేను మిమ్మల్ని ఓట్లు అడగకూడదు అనుకున్నాను, మద్యపాన నిషేధం చేసి, కానీ ఓట్లు అడగకూడదు అనుకున్నాను. రాష్ట్రంలో నేను సగం డబ్బులు దొబ్బేస్తానికి వీళ్ళందరూ దొబ్బేశారు మా వాళ్ళు. ఒప్పేసుకోవాలా, అన్ని ఏవేవైతే చేశారో అవన్నీ ఒప్పేసుకోవాలి. బాబాయ్ మర్డర్ కేసు కూడా మాకు చుట్టేసుకుంటుంది. అయినా సరే నన్ను కాపాడాలని అంటే అందులో కూడా నిజాయితీ ఉండాలి. తప్పులు చేసి ఒప్పేసుకుని నిజాయితీగా ఒప్పేసుకుని అయినా ఓటు అడగచ్చు. ఇప్పుడు ఇతను దొంగతనాలు చేసి జైల్లోకి వెళ్ళి వచ్చే కదా, జైల్లో ఓట్లు అడిగాడు. అలాగే ఇవి కూడా నేను అన్ని చేసేసాను, తప్పు అయిపోయింది, అయినా సరే ఓటు వేయండి అని అడగాలి. ఒకటి ఐపాక్ టీం ఎన్ని ఆశాలు వేసినా కానీ జనాలు కనిపెడుతున్నారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ని జగన్ అన్న మాకు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్తున్నారు మీటింగ్లో. అది తెలిసిపోవట్లేదు బట్టి పట్టుకొచ్చిందని. ఇప్పుడు ఎమోషనల్గా నిజంగా మాకు మంచి జరిగిందని చెప్పడం వేరు, మంచి జరగకుండా లేదు, ఆడవాడికి డబ్బులు వచ్చి ఉంటాయి కదా, వచ్చినాయి కదా, వాళ్ళతో అందంగా మీకు ఏం వచ్చినాయో చెప్పండి అంటే అందంగా చెప్తారు వాళ్ళు. అంతేగాని ఒకరిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి చెప్పిస్తే దొరికేస్తారు కదా. అది కాకుండా కొంచెం ఓవర్ యాక్షన్ చేసి కూడా కావాలి. ఇప్పుడు వాళ్ళకి మధురై వెళ్ళిపోయి తమిళనాడు వెళ్ళాలి. మన వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేయలేరు. తమిళనాడు వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్టులను గట్టనే తీసుకుని ఒక 200 మందిని తీసుకుని ఈ క్యాన్వాయ్లో రకరకాల వేషాలు వేసి పెట్టాలి, డ్రెస్లు అవి మార్చాలి. వీళ్ళకేమో తెలియకుండా అయిపోయాక వాళ్ళకి మళ్ళీ అయ్యే పెట్టినయే పెడతారు, గ్రీన్ మ్యాట్ వేసి మళ్ళీ అక్కడే మార్పింగ్ చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు జనాలు. అదేంటి అలా కాకుండా గ్రాఫిక్స్ అవి చూపించకుండా, డబ్బులు ఉన్నాయి కదా, దొబ్బేసిన డబ్బులు బోడని ఉన్నాయి. ఒక 500 మందిని ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి 5-6 బస్సుల్లో వాళ్ళు తీసుకుపోవాలి కూడా. తీసుకుపోయి రకరకాల వేషాల్లో నేను చేస్తారు అక్కడ. జగన్ అన్నా నువ్వు లేకపోతే మేము చచ్చిపోతాం అది ఇది అని చెప్పేస్తారు. ఫుల్ ఓవర్ యాక్షన్ ఏం చేస్తాం వాళ్ళు చేస్తారు. జనాలకి ఎకరం వచ్చేసి పారిపోతారు, లేదంటే ఏటో జరుగుతుంది డ్రామా వేస్తున్నారని వస్తారు ఆసక్తిగా. లేదా మంచి ఆర్టిస్టులని, క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ సన్నీ లియోన్ ఇలాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి అతనితో పాటు కూడా తీసుకొస్తే కొంచెం అట్రాక్షన్ ఉంటుంది. అంత ఏంటండి, మీకు జనాల్లో వెగటు వచ్చిన తర్వాత ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు జనాకర్షణకి పెట్టింది పేరు ఎన్టీ రామారావు గారు. ఆయన మీద ఈ దుష్టశక్తి చేరిన తర్వాత, ఆయన పదవీచ్యుతుడు అయిన తర్వాత, ఆయనకి రాష్ట్రంలో మళ్ళీ పర్యటించాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రామారావు గారు కూడా జనాదరణ తగ్గిందండి. ఈయనంతండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలండి అంటే ఎంతో అంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో ఓట్లు కానీ ఎంపీలతో స్థానాలు గెలుచుకున్నది లేదు. ఫస్ట్ టైం ఒక సీఎం ఇంత లేరండి. 94లో టీడీపీకి 294 సీట్లలోనూ కాంగ్రెస్ 26 వచ్చినాయి. అప్పుడు టీడీపీకి ఇప్పుడు 175లో 23 వచ్చినాయి. కాంగ్రెస్కి అప్పుడు 294కు 26 వచ్చినాయి. అంటే అంటే అప్పుడు చూసుకుంటే ఈ క్రమంలో ఈ టైంలో చూసుకున్నట్టయితే ఈయనకి మాత్రమే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటు వేసి ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చిస్తే ఎందుకు ఈయన ఇంత అంటే ఇప్పుడు గెలిపించారు కదా, నేను చెప్పింది వింటారు అని ఒకటి ఆ ధీమాగా ఉన్నారా, లేకపోతే చులకన బాగుంది ప్రజల మీద? ఎందుకు చులకన? ఎందుకంటే అతను 1,00,000 కోట్లు కొట్టేశాడు, 6 నెలలు జైల్లో ఉన్నాడు. 2004కు ముందు ఏమీ లేదు. 2009 వచ్చేటప్పటికి 2009 వచ్చేటప్పటికి కోట్ల సంపాదించుకున్నాడు. పెద్ద ప్యాలెస్లు కట్టాడు బెంగళూరులో, అక్కడ లోటస్ పాండ్లు. 2014 వచ్చేటప్పుడు మనం ఇంత సంపాదించలేదు. 2009 నుంచి 2014 ఇక్కడ బాగుపోయిందంటే సంపాదించలేదు కదా. వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు లాగేసాడు. పెద్ద వాళ్ళు సచిన్ కంప్యూటర్స్ రాజు గారు లాంటి వాళ్ళు కుదేలు చేసి పడచ్చాడు. ఏంటండి మరి తర్వాత ఎంత సంపాదించలేదు అంటే వీడు దుబ్బేసాడు అని చెప్పి అర్థమైపోయింది కదా. ఇదంతా దొంగలించిన సొమ్ము, దొంగ లెక్కలు రాసిన సొమ్ము, డొల్ల కంపెనీలు పెట్టింది, ఇదంతానే మనీ లాండరింగ్ అని తెలిసిపోయింది కదా. అయినా సరే ఓట్లు వేసారంటే మరి ప్రజల మీద చులకన భావం లేకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు 19లో అంత మెజార్టీ ఇచ్చారు, వివేకం బాబాయిని లేపి ఈయన లేపేసి ఉంటాడు రా అని అనుకున్నారు చాలా మంది. అప్పుడు ఇంకా పబ్లిక్ కావాలి ఇప్పుడులాగా అవగాహన లేదు, అవగాహన లేదు, ఇంకా అనుమానం ఉంది అప్పుడు ఎవరు వేసారు ఏటని.
అయినా సరే ఇతను రాజకీయం కోసం గ్యారంటీకి లేపి ఉంటారు. గరుడ ఆపరేషన్ గరుడ అని చెప్పి శివాజీ గారు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటివి జరిగితే ఒకసారి రాయలసీమకు చెందిన పెద్ద తలకాయలు లేపేస్తారు, ఇతని మీద హత్యా ప్రయత్నం చేయించుకుంటాడు. ఒక పెద్ద సీనియర్ ఐపీఎస్ అధికారి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లో పోతే ఇవన్నీ జరిగినాయి కదా, అవునా కదా. ఇవన్నీ తెలిసి కూడా ఓట్లు వేసారంటే, ఒక్క ఛాన్స్ అని ఇచ్చారంటే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు నానా సంకలనాకి అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి పట్టిసీమ నీళ్ళు ఇచ్చాడు, పట్టిసీమ నదుల అనుసంధానం చేశాడు, కంపెనీలు తీసుకొచ్చాడు, కియా మోటార్స్ తీసుకొచ్చాడు. ఈ రకంగా కష్టపడిన మనిషిని ఓడించడం మన పాపం కదా. ఆ పాపం వల్ల ఆ శాపం తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు హింస పెట్టేసాడు అందరినీ. కరెంటు బిల్ దగ్గర నుంచి, చెత్త పన్ను దగ్గర నుంచి, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, రోడ్లు లేకుండా, ల్యాండ్ ఆర్డర్ లేకుండా, మీ ఇంట్లో మిమ్మల్ని పడుకొని వెళ్ళదు ఆఖరికి, మీ కూడి మిమ్మల్ని తినవలేదు. ఇప్పుడు జనాలకి ఏం అర్థమైందంటే వీడు పనికి మాలినోడు రా అని అర్థమైంది. అందుకని పనివాడు మీటింగ్లకి వెళ్తున్నారు, పనికి మాలినోడు మీటింగ్కి వెళ్తలేదు, బలవంతంగా తీసుకెళ్ళినా పారిపోతున్నారు. అంతే కదా సార్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సభలలో వ్యూహాలు అంటే ఆ మాట్లాడే విధానం చేంజ్ చేసినా ఏం చేసినా జనాలకు కనిపిస్తూ ఉంటది కదా. అంటే రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో జరగలేదు అనేది చూస్తూ ఉంటారు కదా. ఎంత సభలలో వ్యూహాలు చేసి వేస్టే కదా సార్. మరి ఇప్పుడు ఇంక తప్పదని దిగేసిన తర్వాత ఇంక లాస్ట్కి వచ్చేసింది, లాస్ట్ ప్యారడైజ్ అన్నట్టుగానే ఈయన ఇక అధికారాంతానికి దగ్గర అయిపోయాడు. అధికారాంతం అయిపోయిన తర్వాత రేపు పొద్దున చాలా కష్టాలు ఎదుర్కొంటారు. కొంతమంది సహకరించేవాళ్ళు కూడా సహకరించిన, ఎందుకంటే తెలంగాణలో చూస్తున్నారు కదా ఇప్పుడు కేసులు ఎలా తగిలేసుకున్నాయో అంచేత ఇప్పుడు చాలా మంది సర్దేసుకుంటారు దుకాణం, వచ్చి కూడా బాబు వీటితో కనీసం న్యూట్రల్గా ఉంటారు. ఇలాగే తనకి గత ఎన్నికల్లో సహకరించిన శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోతాయి. ఇప్పుడు ఎవరు దాని పక్కన లేరంటారా మరి? ఉంటారు, మొక్కుబడికి ఉంటారు. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ముఖం చాటేస్తారు, ఏదో వాళ్ళకి తేడా వచ్చింది అంటున్నారు. ఇప్పుడు అయిపోయాయి స్ట్రాటజీలు ఎన్నాళ్ళు చెప్తే ఐడియాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు. అది లాస్ట్ వాడేశారు అన్ని. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు. ప్రజలు ఎంతో కొంత ఉంటే కొంత దాని మీద, ఇప్పుడు మంచి చక్కెర పొంగలు వండితే పైన మీ జీడిపప్పు వేస్తాను అనుకుంటారు, ఆ చక్కెర పొంగలు లేకుండా జీడిపప్పు వేస్తారు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికల టైంకి కోడికత్త అయిపోయింది, వివేకానంద రెడ్డి గారి హత్య, ఈ రెండింటితో సానుభూతి ఓట్లు పడినాయని అనుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇతను ఏం చేసినా నిజంగా అయినా తేడా జరిగినా కానీ సానుభూతి రాదు, ఈడే చేసాడు అంటారు. ఓకే, వేరే వాళ్ళు చేసినా కూడా ఈయననే చేయించుకున్నారు అంటారు. సో మొత్తానికి అయితే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎట్లాంటి సానుకూలత లేదు అంటారు. మీకు అతనికి డ్రాప్ 33%, 34% పడిపోయిందండి. అది లెగాలంటే కష్టం. గత ఎన్నికల్లో 51% ఉంది అతనికి, అది దాదాపు 17% పడిపోయింది. గత ఎన్నికల్లో 1,53,00,000 వచ్చినాయి అతనికి. ఇప్పుడు కనీసం 70-80 లక్షల మంది దూరం అయిపోయారు. దాన్ని 1 కోటి ఓట్లు దాటడానికి కష్టం అవుతుంది, డిజాస్టర్ అయిపోతాడు. సో రేపు ఎలక్షన్స్ తర్వాతనే మనకి వీళ్ళు ఎంత గిల్లుకున్నా, ఈ స్ట్రాటజిస్టులు ఎంత పిల్లి మొగ్గలు వేసినా కానీ రికార్డింగ్ న్యాయ చేసినా పని జరగదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.